ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శక్తి స్వరూపిణి నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. లక్ష్మీప్రదమైన మాసము, అలాగే శుభప్రదమైన మాసము శ్రావణ మాసము. అలాంటి శ్రావణ మాసము ముగింపు దశకి వచ్చేస్తుంది కదండి. అయితే ఈ శ్రావణ మాసం ముగింపులో కూడా ఎంతో విశేషమైన ముఖ్యమైన పూజ అనేది ఒకటి ఉంది. శ్రావణ మాసం ముగింపులో వచ్చేటువంటి అమావాస్యను లేదా శ్రావణ బహుళ అమావాస్యను వాడుక భాషలో పోలాల అమావాస్య అని లేదా శ్రావణ అమావాస్య అని పోలాంబా వ్రతం అని కూడా అంటూ ఉంటారండి. ఇలాంటి ఈ పోలాల అమావాస్య ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, పూజ చేసుకోవడానికి ఆ తల్లికి శుభ సమయాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి, అసలు పోలాల అమావాస్య అంటే ఏమిటి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది. ఈ పోలాల అమావాస్య ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక సంతానం ఉన్నవారు సంరక్షణ కోరి పిల్లలు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడం కోసము, అలాగే స్త్రీలు వారి సౌభాగ్యం కోసము, వంశాభివృద్ధి కోసము స్త్రీలు ఈ వ్రతాన్ని లేదా పూజని ఆచరిస్తారు. అంతేకాకుండా పెళ్ళై చాలా కాలానికి కూడా సంతానం కలగనటువంటి స్త్రీలు, సంతానం కోసం వేచి ఉన్నటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేయడం వలన వారికి మంచి ఫలితం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. అలానే పురాణాల్లో కూడా తెలియచేయడం జరిగింది. ఎంతో విశిష్టతమైనటువంటి పురాణాల కాలం నుండి వస్తున్నటువంటి ఈ పోలాల అమావాస్య వ్రతము ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ అమావాస్య. ఈ పూజ ముఖ్యంగా అమావాస్య తిథి ఉన్నప్పుడే చేసుకోవాలి. కనుక అమావాస్య తిథి ప్రారంభం మరియు ముగింపు చూసుకున్నట్లయితే ఆగస్టు 22, 2025 శుక్రవారం రోజున ఉదయం 11:56 నుంచి ఆగస్టు 23, 2025 శనివారం రోజున ఉదయం 11:36 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. మనం పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనము ఏ పండగలైనా ఏ వ్రతాలనైనా ఆచరిస్తాం. కనుక ఈ పోలాల అమావాస్యను ఈ సంవత్సరం నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ ఆగస్టు 23, 2025 శనివారం రోజున అండి. ఈ రోజున నక్షత్రము మక. ఆగస్టు 24, 2025 రాత్రి 12:54 వరకు ఉంటుంది. అయితే పోలాంబా వ్రతాన్ని లేదా పూజని చేసుకోవడానికి శుభ సమయములు చూసుకున్నట్లయితే ఆగస్టు 23, 2025 శనివారం రోజున ఉదయము 5:10 నుంచి ఉదయము 7:45 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సమయంలో మంచి గడియలు అనేవి ఉన్నాయండి. ఒకవేళ ఇంత తొందరగా చేసుకోవడం కుదరదు అనుకున్నవారు లేదా మొదటిసారి చేసేవారు అంటే వాళ్ళు కొంచెం పిండి వంటలు అనేవి నైవేద్యాలు అనేవి కూడా ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి. కనుక ప్రశాంతంగా హడావిడి అనేది లేకుండా చేసుకుందాము అనుకునేవారు మరలా ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:30 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా కావాల్సింది భక్తి శ్రద్ధలే కానీ సమయాలతోటి పని లేదు. కానీ మనం పూజ చేసుకునేటప్పుడు రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జమి లాంటి సమయాలనేవి లేకుండా చేసుకోవడం వలన మనకి పూజ యొక్క పూర్తి ఫలితం అనేది లభిస్తుంది. రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తం ఇలాంటి సమయాలనేవి ప్రారంభం కాకముందే మీరు పూజని ప్రారంభించేసినట్లయితే అప్పుడు ఎటువంటి మనకి ఇది అనేది ఉండదండి. కాబట్టి మంచి గడియల్లోనే మనం పూజ అనేది ప్రారంభించినట్లు అవుతుంది. అందుకని ఇక్కడ సమయాలు అనేవి తెలియచేస్తున్నాను. అయితే ఈ రోజున ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా కంద మొక్కను పూజించుకుంటామండి. మీకు ఒకవేళ కంద మొక్క దొరకకపోతే కనుక కందగడ్డని కానీ లేదా కందగడ్డ పైన కంద పిలకలు కూడా ఉంటాయి కదండి, వాటినైనా పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే అసలు ఈ పూజని ఎలా చేసుకోవాలి, అసలు ఏమేమి నైవేద్యాలను సమర్పించాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి అంశాలతోటి ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఆ వీడియోలో తెలియజేస్తాను. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.